హరహర మహాదేవ శంభో శంకర. కార్తీక మాస సంపూర్ణ ఫలితం ఆ శివుని కటాక్షం మనకందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. సోమవారం ఎందుకంత ప్రీతికరమైన రోజు తెలుసుకుందామా? మన భారతదేశం నందు కార్తీక మాసం ఎంతో పుణ్యమైనది. ఈ మాసం మొత్తం శివుడికి ఎంతో ప్రీతికరమైనది. కార్తీక మాసం ముఖ్యం. దేవతల అత్యంత పవిత్రమైన మాసం. దీపం వెలిగించటం, పూజ చేయటం ఎంతో పుణ్యం లభించే కాలం. సోమవారం శివునికి ఎందుకంత ప్రీతికరమైన రోజు? సోమవారం శివుని ఆరాధన చేస్తే మనసులోని కష్టాలు తొలగిపోతాయని నమ్మకం. ఉపవాసం, అభిషేకం, బిల్వదళం వల్ల సమర్పణ చేస్తే శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం కలుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. కార్తీక సోమవారం ప్రత్యేక ఫలితాలు ఉన్నాయి. ఈ రోజు శివలింగంపై పాలు, నీరు లేదా పంచామృత అభిషేకం చేసిన పెద్ద పుణ్యం లభిస్తుంది. ఇలా మనకు ఏదో ఒకటి మనస్ఫూర్తిగా భగవంతుని ఒక్కసారి స్మరించుకుంటే సరిపోతుంది. శివుడి ఆజ్ఞ లేని సీమీన కరవదు కదా. అలా భగవంతుడి నిర్ణయం. ప్రతి ఒక్క కష్టం తీరుస్తాడు భగవంతుడు. ఒక దీపం వెలిగించిన పాపం కూడా క్షమించబడతాయని కథలో చెప్తారు. ఒక చిన్న కథ గురించి తెలుసుకుందామా? భక్తుడు భగవంతునితో ఎలా ఉన్నారో. ఒకసారి పేద భక్తుడు తన దగ్గర ఏమీ లేకపోయినా కార్తీక మాసం ఒక చిన్న దీపం వెలిగించి ఏదో ఒకటి చిన్నగా నైవేద్యం చేసి ఎంతో భక్తితో ప్రేమతో భగవంతునికి పెట్టాడు. అలా శివుణ్ణి మనస్ఫూర్తిగా తన కష్టాలన్నీ చెప్పుకున్నాడు. శివుడు అతని భక్తికి మెచ్చి అతడు జీవితంలో ఐశ్వర్యం తీసుకువచ్చాడని పురాణాల్లో ఉంది. చేయవలసిన పూజా విధానం సింపుల్గా శివలింగం ముందు దీపం వెలిగించి ఓం నమ శివాయ అని జపం చేసి బిల్వపత్రం సమర్పణ చేసి అల్పాహారం అంటే ఆ రోజు ఉపవాసం ఉన్నా పర్లేదు, భగవంతుని నిష్ట నియమాలతో ఒక్కసారి మనసారా తలుచుకుంటే చాలు, ఆ శివుడు ఖచ్చితంగా ఎటువంటి కష్టాలైనా తొలగిస్తాడు. ఈ కార్తీక సోమవారం శివుని ఆరాధన మీ ఇంటికి శాంతి, ఐశ్వర్యం లభిస్తుంది ఖచ్చితంగా. ఒక్కసారి ఆ శివుని మనస్ఫూర్తిగా నమ్ము, నిజాయితీగా కొలువు, ఏకాగ్రతతో ప్రార్థించు. ఏం కావాలో ధైర్యంగా అడుగు. చెమ్ము నీళ్లు పోస్తే పులకరించి పోతాడు ఆ శంకరుడు. అదే నువ్వు కన్నీళ్లతో అడిగితే కాదంటాడా? కాదనడు. ఎందుకంటే భక్తులంటే మహాప్రేమ ఆ మహాదేవుడికి. ఒక్కసారి ఎన్ని కష్టాలున్నా మనస్ఫూర్తిగా శివయ్యని తలుచుకోండి, అన్నీ తొలగిపోతాయి. ఓం నమ శివాయ. ఇలా ఆ భగవంతుడికి ఇంట్లోనే ఇలా అభిషేకము మనకు నచ్చినట్టు మనస్ఫూర్తిగా భగవంతునికి ఒక్కసారి మన కష్టాలను, మన బాధల్ని చెప్పుకుంటూ ఇలా చేశామంటే చాలు, ఆ భగవంతుడు ఎటువంటి కష్టమైనా అలాగే తొలగిచ్చేస్తాడు. నేనైతే ఇలా భక్తితో భగవంతుణ్ణి ఇలా స్మరించుకొని ఇలా ఇంట్లో చక్కగా పూజ చేసుకున్నానండి. చాలా అంటే చాలా మనశ్శాంతిగా మంచిగా అనిపించింది. మీరు కూడా ఈ చిన్ని వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ.